అంటే మనకు వెంటనే యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులు చేయడం గుర్తొస్తుంది. కానీ కాలక్రమేణా యుద్ధంలో వినియోగించే ఆయుధాల్లో మార్పు వస్తోంది. ఇటీవలి కాలంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా లేక సైనిక ఘర్షణ జరిగినా డ్రోన్లతో దాడులు చేయడం ఎక్కువైంది. ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో డ్రోన్ దాడులు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో ఉపయోగించేలా డ్రోన్ల తయారీకి కేంద్రం ప్రాధాన్యతను ఇస్తోంది. అదే సమయంలో దేశ రక్షణ కోసం ఉపయోగపడే డ్రోన్ల తయారీలో తమిళనాడు తన వాటాను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా యుద్ధ విమానాలు, మిస్సైళ్లతో దాడులు చేయడం ప్రధానంగా కనిపించేది. సరిహద్దుల్లో సైన్యాల మధ్య కాల్పులు ఎలాగూ కొనసాగుతాయి. కానీ ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ భీకర పోరు లాంటివి గమనిస్తే డ్రోన్లతో యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి సైన్యంతో పాటు మానవరహిత డ్రోన్ల బలం అవసరం ఉంటుందని భారత్ భావిస్తోంది. దేశ రక్షణ కోసం ఉపయోగపడే డ్రోన్లను తయారు చేయడానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో డ్రోన్ల ఉత్పత్తిలో తమిళనాడు కీలక అడుగు వేస్తోంది. ఏదైనా శత్రు సైన్యంతో యుద్ధం జరుగుతున్న సమయంలో లేదా శత్రు దేశంపై దాడి చేయాలని సంకల్పించిన సమయంలో బాంబుల్ని తీసుకువెళ్లి సరైన లక్ష్యాల్లో వదిలేందుకు, సరిహద్దుల్లో శత్రువులు వదిలిన పేలుడు పదార్థాల్ని అడ్డుకునేందుకు డ్రోన్ సాంకేతికత ఇప్పుడు భారత్కు చాలా అవసరం. అందుకే రక్షణ రంగంలో అవసరాలు తీర్చేలా తమిళనాడుకు చెందిన పలు డ్రోన్ సంస్థలు తయారీని మొదలుపెట్టాయి. డ్రోన్ సంస్థల అంచనాల ప్రకారం రానున్న 5 ఏళ్లలో దేశంలోని డ్రోన్ మార్కెట్ $11 బిలియన్ చేరుకోనుంది. ప్రపంచం మొత్తం మీద ఈ మార్కెట్ను అంచనా వేస్తే భారత్ వాటా 12.2% ఉండొచ్చు. ఇందులో అగ్రభాగాన తమిళనాడు వాటా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రక్షణ రంగాలకు సంబంధించి డ్రోన్ సేవల కోసం తమిళనాడు కంపెనీలకు ఆర్డర్లు బాగా వస్తున్నాయి. గతంతో పోల్చితే 5 రెట్ల మేర ఆర్డర్లు పెరిగినట్లు డ్రోన్ తయారీదారులు చెబుతున్నారు. జుప్పా, గరుడ ఎయిర్ స్పేస్ లాంటి కంపెనీలు నేరుగా భారత ప్రభుత్వ రక్షక దళాలతో కలిసి ముందుకు వెళుతున్నాయి. జుప్పా సంస్థ ఆటో పైలట్లతో లక్ష్యాన్ని ఆటోమేటిక్గా ఛేదించి తిరిగి స్థావరాలకు చేరే సామర్థ్యంతో చిన్న డ్రోన్లను తయారు చేస్తోంది. మరోవైపు గరుడ ఏరోస్పేస్ సంస్థ ప్రత్యేకించి రక్షణ దళాల కోసమే 8 రకాల డ్రోన్లను తయారు చేసే పనిలో ఉంది. భూతల దాడులు నిర్వహించేందుకు డిఫెన్స్ విభాగాలతో కలిసి ఆయా డ్రోన్ సంస్థలు పనిచేస్తున్నాయి. గంటకి 160 కిలోమీటర్ల వేగంతో జెట్ ఇంజిన్ ద్వారా దూసుకుపోయే డ్రోన్ను రాష్ట్రానికి చెందిన గరుడ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. దీనికి వజ్రా అని పేరు పెట్టింది. ఇది 5 కిలోల మేర పేలుడు పదార్థాల్ని మోసుకువెళ్లే సామర్థ్యంతో తయారైంది. అలాగే దీనికి లైడార్ సాంకేతికతను అనుసంధానించారు. వజ్రా పని సామర్థ్యంతో డిఫెన్స్ విభాగాల మెప్పును సైతం పొందింది. ఓవైపు స్వదేశీ డ్రోన్ల తయారీని ప్రోత్సహిస్తున్న భారత్ మరోవైపు విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధించింది. స్వదేశీ డ్రోన్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తయారీ కోసం కంపెనీలకు భారీ రాయితీల్ని సైతం ప్రకటించింది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సైతం డ్రోన్ల తయారీ కంపెనీలకు పలు రాయితీల్ని ప్రకటించింది. అలాగే ప్రత్యేక పాలసీల్ని రూపొందించింది. తద్వారా తమిళనాడులో 2022 నుంచి డ్రోన్ తయారీ బాగా పెరిగింది. మౌలిక వస్తువులు పెంచడంతో తయారీ కంపెనీలు విస్తృతంగా ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు కీలకంగా మారుతున్నాయి. గరుడ ఏరోస్పేస్, జుప్పా జియో నేవిగేషన్, ఈ ప్లేస్ తదితర కంపెనీలు ఈ కోణంలో ఇప్పటికే తమ ఉత్పత్తుల్ని ప్రారంభించాయి. దేశంలో కొత్తగా రానున్న 2 డిఫెన్స్ కారిడార్లో ఒకటి తమిళనాడులో ఏర్పాటవుతోంది. ఇది రక్షణ డ్రోన్ల రంగానికి భారీగా లాభించనుంది. డ్రోన్ల నాణ్యత, రక్షణ సామర్థ్యాన్ని ధృవీకరించేందుకు అమ్యాండ్ ఏరియల్ వెహికల్ పరీక్షా కేంద్రం తమిళనాడుకు వస్తోంది. శ్రీపెరుంబుదూర్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమ్యాండ్ ఏరియల్ వెహికల్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. డ్రోన్ల తయారీ ఖర్చు తగ్గేందుకు ఈ వసతి దోహదపడనుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు మరోవైపు తమిళనాడు ప్రభుత్వం సైతం డ్రోన్ తయారీ కంపెనీలకు రాయితీలు ప్రకటిస్తూ డ్రోన్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రక్షణ రంగంలో డ్రోన్ల ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో తమిళనాడులో డ్రోన్ల వాటాను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో త్వరలోనే డ్రోన్ల ఉత్పత్తి మరింత పెరగడం ఖాయం. రక్షణ రంగంలో ఎంతో కీలకంగా ఉపయోగపడుతున్న డ్రోన్ల తయారీపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అలాగే ఇక నుండి మరింత వేగంగా అధిక సంఖ్యలో డ్రోన్లను ఉత్పత్తి చేయాలని
తమిళనాడు భావిస్తోంది. డ్రోన్ల తయారీ కంపెనీలకు రాయితీలు ప్రకటించి డ్రోన్ల ఉత్పత్తిలో సత్తా చాటేందుకు తమిళనాడు అడుగులు వేస్తోంది.